హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్స్ లోన్స్ ఇస్తున్నారండి 2025 గాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఉన్నారో వాళ్ళకైతే కార్పొరేషన్స్ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏమిటి, అలానే ఎంత ఇంట్రెస్ట్తో ఇస్తున్నారు, అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ ఇప్పుడైతే డిస్కషన్ చేద్దామండి. సో అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ కులానికి చెందిన వారికైతే కార్పొరేషన్ ద్వారా రుణాలైతే ఇవ్వడానికి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. ఈ కార్పొరేషన్ లోన్స్ పొందిన వారికి సబ్సిడీ కూడా లభించడం జరుగుతుందండి. లోన్స్కి సంబంధించిన పూర్తి వివరాలు ఎలా అయితే ఉన్నాయి, సో ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ఎస్సీ కార్పొరేషన్స్ లోన్స్ అనేవి 3 కేటగిరీలుగా అందించడం జరుగుతుందండి. సో 3 కేటగిరీలుగా అయితే విభజించడం జరిగింది. 3 లక్షల రూపు రుణాలు అయితే ఒకటి ఉందండి. అలానే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే 3 లక్షల పైగా రుణాలు, అలానే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే 10 లక్షల రుణాలు. ఈ కేటగిరీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక్కొక్క దానికి సంబంధించి అయితే 3 లక్షల లోపు రుణాలు చూసుకున్నట్లయితే ఈ 3 లక్షల లోపు రుణాలు పొందాలంటే ఖచ్చితంగా కనీసము 1 లక్ష రూపాయల నుంచి లోన్ పొందేందుకైతే దరఖాస్తు చేసుకోవాలండి. ఈ వ్యాపారాల కొరకు మాత్రమే ఈ 3 లక్షల లోపు లోన్ అయితే వస్తుందండి. సో ఇందులో 60% సబ్సిడీ అయితే ఉంటుంది. సో సపోజ్ మీకు చెప్పాలంటే మీరు కానీ 3 లక్షల లోన్ తీసుకున్నట్లయితే అందులో అయితే 1,60,000 అయితే సబ్సిడీ కింద అయితే వస్తుందండి. సో మిగతాదైతే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి క్లారిటీగా. సో ఈ 3 లక్షల రూపు రుణాలు తీసుకోవాలంటే ఏమేమి చేయాలనేది ఇప్పుడైతే చూద్దామండి. సో ముందుగా చూస్తున్నట్లయితే పూల బూకే తయారీ, అలంకరణ, సేంద్రియ ఎరువులు, కంపోస్టింగ్, వెబ్సైట్ అభివృద్ధి, ఐటీ సేవలు, ఎల్ఈడి బల్బ్స్, శక్తి పొదుపు పరికరం, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ సేవలు, నీటి బాటిల్స్ రిఫల్, దాంతోపాటు శుద్ధీకరణ, నీటి రీసైక్లింగ్, ఆఫ్ సైకింగ్ వ్యాపారం. ఈ 8 రకాల వ్యాపారంలో మీరు ఏ ఒక్కటి చేస్తున్నా సరే ఈ సబ్సిడీ 3 లక్షల లోపు లోన్ అయితే రావడం జరుగుతుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దాంట్లో అయితే సబ్సిడీ 60% అయితే వస్తుందండి. బ్యాంక్ లోన్ అయితే 35% అయితే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఏప్రిల్ 11 నుంచి మే 20 వరకు అయితే ఈ కార్పొరేషన్స్ లోన్ అప్లికేషన్స్ అనేవి చేయడం జరుగుతుందండి, ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఏప్రిల్ 11 నుంచి మే 20 వరకు అయితే అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చండి ఎస్సీ కార్పొరేషన్స్ లోన్స్కి సంబంధించి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే 3 లక్షలకు పైగా రుణాలు ఏ వ్యాపారాలకు ఇస్తారనేది ఇప్పుడు చూద్దామండి. సో 3 లక్షల పైగా రుణాలు పొందాలంటే ఈ వ్యాపారాలకు మాత్రమే లోన్ అమౌంట్ వస్తుంది. సో ఇందులో 40% సబ్సిడీ ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకున్నాను. 40% డబ్బులు అనేవి గవర్నమెంట్ జమ చేయడం జరుగుతుందండి సబ్సిడీ లోన్ ద్వారా అయితే. ఒకసారి ఆ వ్యాపారాలు చూసుకున్నట్లయితే మొబైల్ రిపేరింగ్, ఎలక్ట్రానిక్ సర్వీస్. సో మొబైల్ రిపేరింగ్ అండి, సబ్బు, డిటర్జెంట్ తయారీ, చేపల పెంపకం, అడ్వెంచర్ టూరిజం, మొబైల్ సర్వీస్, కార్ వాష్ అండ్ సర్వీస్, బేకరీ, సెరికల్చర్, ఆర్వో ప్లాంట్, వెల్డింగ్, సోలార్ ఎనర్జీ ప్రొడక్ట్స్ సేల్స్, అలానే కొబ్బరి ఉత్పత్తుల తయారీ, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఆయుర్వేద క్లినిక్, మెడిసిన్ స్టోర్, అలానే జనరల్ మెడికల్ షాప్, బ్యూటీ పార్లర్ అండ్ మెడికల్ ల్యాబ్. ఈ 18 వ్యాపారాల్లో మీరు ఏ ఒక్క వ్యాపారం చేస్తున్నా సరే ఈ 3 లక్షల పైగా రుణాలు అయితే పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో దీంట్లో సబ్సిడీ అనేది 40% అయితే రావడం జరుగుతుంది. బ్యాంక్ లోన్ అనేది 55% అయితే కట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. దీంట్లో బెనిఫిట్ వచ్చేసి 5% అయితే ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే 10 లక్షల రుణాలు అయితే చూద్దామండి. 10 లక్షల రూపాయల లోన్ పొందాలి అనుకున్న వాళ్ళు ఈ యూనిట్ ఏర్పాటు కొరకు మాత్రమే అవకాశం ఉందండి. సో ఇందులో 40% సబ్సిడీ అయితే ఉంటుంది. బ్యాంక్ లోన్ అనేది 55% ఉంటుంది. అలానే బెనిఫిట్ లీవ్ వచ్చేసి 5% అయితే ఉంటుందండి. సో దీంట్లో అయితే ఒక్క వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రమే ఈ 10 లక్షల రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్, సో ఈ ఒక్క కేటగిరీకి సంబంధించే ఈ 10 లక్షల రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఎస్సీ కార్పొరేషన్స్లో ఎవరైతే ధనికులు ఉంటారో వాళ్ళకైతే 10 లక్షల రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ఒక్క వ్యాపారం అనేది చాలా రేర్గా ఉంటుందండి. ఈ 10 లక్షల రుణాలు పొందాలంటే సో ఈ ఒక్క ఎలిజిబుల్ ఉంటే చాలండి. సో మీకు 10 లక్షల రుణాలు అయితే రావడం జరుగుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలానే రవాణా సెక్టర్లు అండి.
సో వీటితో పాటు 3,00,000 లోపు రుణాలు ద్వారా వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో 50% సబ్సిడీ ఉంటుందండి. సో ఎవరైతే 4 వీలర్ అలానే 3 వీలర్ రవాణాలు చేస్తుంటారో వాళ్ళకైతే 3,00,000 లోపు రుణాలైతే రావడం జరుగుతుందండి. సో వాళ్ళకైతే 50% సబ్సిడీ అయితే ఉంటుంది. సో 50% అనేది గవర్నమెంట్ అయితే భరిస్తుందండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ప్యాసింజర్ ఆటో అండి 3 వీలర్, అలానే ప్యాసింజర్ ఆటో 4 వీలర్, ప్యాసింజర్ కార్ 4 వీలర్. సో మీకు స్టార్టింగ్లో చెప్పానండి 3,00,000 లోపు రుణాలైతే. సో మళ్ళీ అయితే రవాణాకు సంబంధించి ఈ 4 వీలర్ అలానే 3 వీలర్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకి కూడా లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో వాహనాలు అయితే కొనుగోలు చేసుకోవడానికి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇప్పుడైతే ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి వారికి అయితే ఈ లోన్స్ వస్తాయనేది ఇప్పుడు చెప్తామండి. సో కింద తెలిపిన అర్హతలు ఉంటే సులువుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితే అందుకోవచ్చు. సో ఆ అర్హతలు ఏమిటనేది ఇప్పుడైతే చూద్దామండి. ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయ్యి ఉండాలండి, రేషన్ కార్డ్ కలిగి ఉండాలి, అలానే 21 నుంచి 60 ఏళ్ళ వయసు ఉండాలి ఖచ్చితంగా అయితే. సో పైన ఉన్న 21 సంవత్సరాల కింద ఉన్న అయితే ఈ లోన్కి అయితే అనర్హులకి అయితే గుర్తించడం జరుగుతుందండి. ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి, మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి, చదువుతో సంబంధం లేదు, మెడికల్ షాప్ పెట్టాలనుకుంటే డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ సర్టిఫికేట్లు అయితే ఉండాలి. సో మీకు అయితే క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ముందుగా అయితే ముఖ్యంగా అయితే ఆంధ్రప్రదేశ్ స్థిర నివాసి అయితే ఉండాలి. సో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తుంటేనే ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్కి అయితే అర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుందండి. సో మీకైతే క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి చదువుకి ఎలాంటి సంబంధం అయితే లేదండి. సో చదువు అయితే అసలు అవసరం లేదని చెప్తున్నారు గవర్నమెంట్ నుంచి అయితే. సో అలానే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఎస్సీ కార్పొరేషన్స్ లోన్స్ ఇన్ 2025. సో అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి ఉండాలనేది ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. సో ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలానే రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, వాహనాలకు కొనుగోలుకు డ్రైవింగ్ లైసెన్స్, మొబైల్ నెంబర్, అలానే ఫార్మసీ సెక్టార్కి సంబంధించి సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే హౌ టు అప్లై ఫర్ ఎస్సీ కార్పొరేషన్స్ లోన్స్ ఇన్ 2025. సో ఇప్పుడైతే ఎస్సీ కార్పొరేషన్స్ లోన్స్ అనేవి ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తానండి. ఎస్సీ కార్పొరేషన్స్ లోన్స్కి దరఖాస్తు చేయాలి అనుకున్న వాళ్ళు ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే జరుగుతుందండి. మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిఏ ద్వారా అయితే దరఖాస్తు అయితే సమర్పించుకోవచ్చండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 20 వరకు అయితే దరఖాస్తులు అయితే ఆప్షన్ అయితే ఉంటుందండి. గ్రామ వార్డు సచివాలయంలో అయితే చేయబడతాయి ఈ దరఖాస్తులు అనేవి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది. సో ఇప్పుడైతే వై చూస్ ఎస్సీ కార్పొరేషన్స్ లోన్స్ ఇన్ 2025. సో ఈ కార్పొరేషన్స్ లోన్స్ అనేవి ఎందుకు ఇస్తున్నారనేది ఇప్పుడైతే చెప్తానండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కులానికి చెందిన వారికి స్వయం ఉపాధి చేర్చేందుకైతే దాదాపు 50% సబ్సిడీతో అతి తక్కువ వడ్డీతో ప్రభుత్వం అయితే ఎస్సీ కార్పొరేషన్స్ లోన్ను అందించనుందండి. కావున వ్యాపారం లేదా సొంత పనులు ప్రారంభించుకోవాలి అనుకునే వారికైతే ఇదొక చక్కని అవకాశం అనేది చెప్పుకోవచ్చండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇదేనండి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్సీ కార్పొరేషన్స్ లోన్కి సంబంధించిన అప్డేట్ అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.